స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. అసలు యుద్ధంలో భారతదేశందే పూర్తి స్థాయిలో పైచేయి. పాకిస్తాన్ని కనీసం మన దేశంలో భూభాగంలోకి వచ్చి పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్ కానీ ఫైటర్ జెట్ కానీ ఎక్కడో కూడా మన భారతదేశం టచ్ చేయలేకపోయి. ఇలాంటి సందర్భంలో అసలు భారతదేశం ఎందుకు ఒప్పుకుంది సీజ్ ఫైర్కి? యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపేసింది? పెద్దన్న పాత్ర పోషించినటువంటి మీడియేటర్గా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు, పీఓకేని మనం క్యాప్చర్ చేయొచ్చు, పాకిస్తాన్లో ఏ ప్లేస్కైనా కూడా మనం టార్గెట్ చేయొచ్చు. 1947లో, 1965లో, 1971లో ఏం జరిగిందో మళ్ళీ 2025లో కూడా అదే జరిగిందా? ఆ రోజు చేసినటువంటి తప్పు మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నావా అని చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. అసలు చాలామందికి కూడా ఏంటి అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది? ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు కూడా ఊహించని విధంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని క్యాప్చర్ చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు, పీఓకేని తిరిగి మన కంట్రోల్లోకి తీసుకొచ్చే అవకాశం మనకు వచ్చినప్పుడు, ఒకవైపు బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ని ముప్పతిప్పులు పెట్టేస్తుంది, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి తాలిబాన్లు ఇబ్బంది పెడుతున్నారు, మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కుదేలైపోతుంది, పాకిస్తాన్లో అంతర్యుద్ధం నడుస్తుంది. ఇది సరైన టైం. ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ ఏంటి? ఇలా అందరికీ కూడా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి కదా. ఒక కామన్ మ్యాన్కి కూడా ఇదే డౌట్ ఉంది కదా. దానికి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి వ్యూహం ఇదే. మన ప్రధాని మోదీ వ్యూహం ఇదే. ఏంటంటే ఆ పాయింట్స్ వైజ్ వస్తాను, చెప్తాను మీకు. ప్రధాని మోదీ ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందానికి మనం ఒప్పుకున్నామో, ఎప్పుడైతే ట్రంప్ ఒక ట్వీట్ చేశారో, ఇరు దేశాలు కూడా ఒప్పుకున్నాయి, పాకిస్తాన్ ఇండియా ఒప్పుకున్నాయి, సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత రెండు దేశాలు ఒప్పుకున్నాయని ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికంటే ముందు, ఈ ట్వీట్ కంటే ముందు మోదీ ఒక విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఇకపై భారతదేశం మీద ఉగ్రదాడి జరిగితే అది యుద్ధ చర్య లాంటిదే. అంటే ఉగ్రవాదులు మన ఇండియాని టచ్ చేస్తే, మన ఇండియన్స్ని టచ్ చేస్తే, మన ఇండియాలో ఏదన్నా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా వాళ్ళు యుద్ధం చేసినట్టే. అంటే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇన్ని రోజుల నుంచి కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఆర్మీ కానీ ఇది వార్ అని ఎక్కడా కూడా చెప్పలేదు. కేవలం మనం ఆపరేషన్ సింధూర్ అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. కానీ ఒకవేళ ఉగ్రవాదులు భవిష్యత్తులో, అది రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, మర్నాడైనా కావచ్చు, టెర్రరిస్టులు ఇండియా మీద అటాక్ చేస్తే లేదా ఇండియన్స్ని టచ్ చేస్తే అది ఖచ్చితంగా యుద్ధ చర్యే అనే విషయాన్ని మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఆ విషయం, ఆ అనౌన్స్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఒక గంట తర్వాత ఈ ట్వీట్ బయటకు వచ్చింది. ఈ ట్వీట్ని నేరుగా ట్రంప్ బయటకు తీసుకొచ్చారు. అంటే రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఈ కాల్పుల విరమణని ఒప్పుకున్నాం, ఓకే, మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు గమ్ముగా ఉంటారా? పూర్తిగా ఉగ్రవాదుల క్యాంపుల్ని ధ్వంసం చేసేసాం. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి జైషే మొహమ్మద్, లష్కరే తోయబాకు సంబంధించిన వాళ్ళ చీఫ్లకు సంబంధించిన కీలకమైన వ్యక్తులను లేపేశాం, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని లేపేశాం. మరి ఉగ్రవాదులు సైలెంట్గా ఉంటారా? ఏదో ఒకటి. పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రభుత్వాలు పాలించలేదు. ఈ విషయం మనం చరిత్రను తీసుకుంటే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకవైపు ఉగ్రవాదులే, అక్కడ ఉన్నటువంటి మిలిటరీయే మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడికి తీసుకొస్తాయి. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు అంటే ఎవరు? నథింగ్ బట్ పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ నుంచి కొంతమంది బయటకు పంపించి ఒక పేపర్ మీద వాళ్ళు పదవి విరమణ చేశారు, రిటైర్మెంట్ ఇచ్చి నేరుగా ఐఎస్ఐ ద్వారా ఈ ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ అవుతున్నారు. ఈ విషయాన్ని మనకు ప్రపంచానికి తెలుసు, ఇండియాకి తెలుసు, అందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా పెద్ద మనసు చేసుకొని పాకిస్తాన్ తప్పు చేసింది, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి పెద్ద మనసు చేసుకోండి అని అమెరికా చెప్పిన నేపథ్యంలో ఇండియా ఒప్పుకునింది.
ఆ విషయం కూడా మనకు క్లారిటీ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు సైలెంట్గా ఉండనివ్వరు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీని కూడా గమ్ముగా ఉండనివ్వరు. ఎందుకంటే జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకి సంబంధించిన కీలక వ్యక్తులు మనం లేపేశాం. సో వాళ్ళు గమ్ముగా ఉండే అవకాశం ఉండదు. చాలా తెలివిగా బిహేవ్ చేసింది ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్. చాలా తెలివిగా బిహేవ్ చేశారు మోదీ. అంటే అమెరికా మధ్యవర్తిగా ఉంది కాబట్టి, అమెరికా చెప్పింది కాబట్టి మేము పెద్ద మనసు చేసుకున్నాం. పై చేయి ఉన్నా కూడా, పాకిస్తాన్ని క్యాప్చర్ చేసే అవకాశం మాకు వచ్చినా కూడా, పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్లు అన్నింటినీ ధ్వంసం చేశాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ పోర్టుని ధ్వంసం చేశాం. పాకిస్తాన్ ఒక్క మిసైల్ కూడా మన భూభాగాన్ని తాకలేదు. పాకిస్తాన్లోనే సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ అని చెప్పుకున్నటువంటి J-17 లేపేశాం, F-16 లేపేశాం. అదేవిధంగా పాకిస్తాన్లోనే అద్భుతమైనటువంటి వెపన్గా చెప్పేటువంటి ఫతే మిసైల్ కూడా మన భూభాగంలో కూడా రాలేకపోయింది, గాల్లోనే పేల్చేశాం. సో పాకిస్తాన్ ఇక మన ఇండియాని టచ్ చేయలేదు అనే విషయాన్ని ప్రపంచానికి కూడా చాటి చెప్పాం. ఇలాంటి సందర్భంలో మనం ఒక్కసారిగా ఎందుకు కాల్పుల విరమణకు ఒప్పుకున్నామంటే ఇదే రీజన్. ఒకవేళ రేపు ఒక చిన్న ఇన్సిడెంట్, ఏదైనా టెర్రరిస్టు ఒక చిన్న అటాక్ లాంటిది చేసిన, పెహల్గాం లాంటి అటాక్ కాదు, చిన్న అటాక్ చేసినా కూడా అప్పుడు అమెరికాని మనం నిలదీస్తాం. మీరు మీడియేషన్ చేశారు కాబట్టి, అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయేమనేటువంటి ఉద్దేశంతో మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి, మేము పాకిస్తాన్ని క్యాప్చర్ చేసే అవకాశం వచ్చినా కూడా, POKని క్యాప్చర్ చేసే అవకాశం వచ్చినా కూడా వెనక్కు తగ్గాం. మేము పెద్ద మనసు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇదే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ మా ఇండియన్స్ జోలికి వస్తున్నారు, మళ్ళీ మా ఇండియాని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అమెరికా ముందు పాకిస్తాన్ని బహిరంగంగా, ప్రపంచ దేశాల ముందు బహిరంగంగా దోషిగా నిలబెడతాం. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? ప్రపంచ దేశాలన్నీ కూడా డైరెక్ట్గా మన వెనక నిలబడతాయి. అమెరికా లాంటి దేశం కూడా మన వెనక నిలబడుతుంది. అప్పుడు పాకిస్తాన్ని పూర్తిగా 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 ధ్వంసం చేసే అవకాశం ప్రపంచ దేశాలకి మనమే ఇచ్చినట్టు అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ, రుణం తీసుకుంటూ ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ కాలం గడుపుతూ వచ్చింది. మనం ఆల్రెడీ మన దేశానికి సంబంధించిన ప్రతినిధులు IMF దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వద్దు, మీరు ఇచ్చేటువంటి వేల కోట్ల రూపాయలని ఉగ్రవాదానికి ఉపయోగిస్తుంది అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. అందులో కీలకమైనటువంటి భాగస్వాములు ఎవరు? ఇదే అమెరికా, ఇదే చైనా. సో ఎక్కువ శాతం వాళ్ళ ఓటింగే ఉంటుంది. మనం తప్ప మన ఓటింగ్ని బహిష్కరించాం. మనకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే అమెరికా ఒప్పుకుంది, చైనా ఒప్పుకుంది, మిగిలిన దేశాలు కూడా ఒప్పుకొని పాకిస్తాన్కి డబ్బులు ఇస్తున్నాయి. ఇదే డబ్బుని మన మీద యుద్ధం చేయడానికి, వాళ్ళ దగ్గర వెపన్స్ కొనుక్కోవడానికి ఉపయోగిస్తారు. ఈ విషయం కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి, సో చాలా వ్యూహాత్మకంగా మోదీ చాలా వ్యూహాత్మకంగా ఈ స్టెప్ తీసుకున్నారు అనేది మాజీ ఆర్మీ ప్రతినిధులు, అలాగే మాజీ ఆర్మీ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్గా ఇస్తున్నటువంటి సమాచారం. సో ఇది ఎక్కడ కూడా ఇండియన్స్ ఎవరు కూడా మనం ఏదో అయిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, మనకు అవమానం జరిగింది, అందరి ముందు మనం ఓడిపోయామా, ఏంటి ఇలాంటి నిర్ణయమా అని ఎవ్వరు కూడా ఆలోచించొద్దు. గురి చూసి కొడుతుంది మన ఇండియన్ గవర్నమెంట్, గురి చూసి కొడుతుంది. పాకిస్తాన్ని పూర్తిగా రాబోయే రోజుల్లో, అది రేపు అవ్వచ్చు, ఎల్లుండవచ్చు, కాల్పుల విరమణ జరిగిన తర్వాత కూడా ఉగ్రవాదులు అనేవాళ్ళు సైలెంట్గా ఉండరు. 1947 నుంచి ఇదే చెప్తున్నాం. ప్రతి సందర్భంలో ఇదే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా, ఇప్పుడు మళ్ళీ మోదీ ఉన్నా కూడా, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా కూడా ఉగ్రవాది అనేవాడు ప్రభుత్వం చెప్పిన మాట వినడు. పాకిస్తాన్లో నడిచేది టెర్రరిస్ట్ ప్రభుత్వం కాబట్టి ప్రపంచ దేశాలే అప్పుడు పాకిస్తాన్ని ఏకిపారేసేలాగా, పాకిస్తాన్ని పూర్తిగా స్మాష్ చేసేలాగా ఒక పెద్ద వ్యూహాన్ని పన్నారు మోదీ. సో ఎవరు కూడా అధైర్యపడద్దు, ఎవరు కూడా ఆలోచించొద్దు. చాలా వ్యూహాత్మకంగా మన ఇండియన్ గవర్నమెంట్, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.